యాపిల్ కాయలు చూపించాలంటే పైన ఎన్ని కాయలు ఉన్నాయో మీరే చూసుకోండి. ఇంకా పైన చిటారు కొమ్మను కూడా ఉన్నాయి, అవతల కొమ్మన. అయ్యండి యాపిల్. పైకి వచ్చామంటే మిద్దె తోటలో సంతోషమే సంతోషం, సంతోషమే సగం బలం అంటారు. ఇదిగోండి ఇదండి, ఏం పర్వాలేదు, ఇది కనపడకుండా దాక్కుంది, ఇట్లాగే దాక్కోవాలి. నమస్తే అండి. రోజు కలుగు పూలు పోస్తున్నాయి. రేపొద్దునికి ఇంకా మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఈ ఎండలో భలే చేపలు భలే ఆడుకుంటున్నాయి. ఇవేమో అంజీరు. ఇప్పుడు మీకు కనపడటానికి నేను చూపిస్తున్నా. అంజీరు మట్టికి మంచిగా అయిపోయినాయి. ఒక మొక్క నుంచి 5 మొక్కలు చేశాను. చూసారుగా కింద కలువ పూలు, పైన కూరగాయలు ఉన్నాయి. పైకి వెళ్ళి కొంచెం కూరగాయలు కోసుకుంటా మీకు కబుర్లు చెప్తాను. మిరపకాయలు, తోటకూర ఏమున్నాయో నాకు తెలీదు. నేను వర్షం పడింది, మనకి ఏమైందంటే తోటకూర కోసుకోకపోతే పురుగులు వచ్చేస్తాయి. ఫ్రెష్గా ఉన్న తోటకూర కదా, కోసుకుందామని వచ్చాను. చూస్తేనేమో పచ్చిమిర్చికాయలు బాగా పండిపోయినాయి. కోసుకుందాం రండి. ఫస్ట్ పచ్చిమిర్చి కోసుకుందాం. ఇలా బెండకాయలు కోసుకొచ్చాను ఇప్పుడే. నేను వీడియో అనుకోలేదు. ఇంకోటి, నేను రేపొద్దున కలగూర గంప శ్రీదేవి గారు పిలిచారు. ఎందుకు అంటే మామిడికాయ పచ్చడి పడతంటే నేనే చెప్పా. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు వాళ్ళ ఇంటికి, నాకు కుదరలేదు వెళ్తానికి. ఈసారి తమాషాగా అన్నా, ఈసారి మామిడికాయ పచ్చడి ముక్కలు కొడతంటే పిలువు శ్రీదేవి వస్తానని నేను పిలిచారు వాళ్ళు మార్నింగు. రేపు మార్నింగ్ ఏమో శ్రీదేవి గారు ఇంటికి వెళ్ళి మామిడికాయ ముక్కలు కొట్టి పచ్చడి కలుపుతాను అక్కడ. మేము ఇంకా పట్టలేదు, నేను జలాలు పడతాను ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఇంకోటి, మణికొండలో గాయత్రి రెడ్డి గారు షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. షోరూమ్కి ఓపెనింగ్కి పిలిచారు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకు అంటే మీ అందరికీ చెబుతున్నా, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, పిలిచినప్పుడు వెళ్ళాలి, అందుకని వెళ్తున్నాను, వస్తున్నాను. రేపేమో శ్రీదేవి గారి ఇంటికి వెళ్తా, కలగూరగంప శ్రీదేవి గారి ఇంటికి. ఎల్లుండి 24వ తారీఖున మణికొండ గాయత్రి రెడ్డి గారి షోరూమ్కి మధ్యాహ్నం నుంచి వస్తానండి. ఏమనుకోవద్దు మీకు ఇట్లా చెబుతున్నానని. నాకు కూడా సంతోషం వేసింది, ఎందుకంటే మన గుర్తుపెట్టుకుని అందరూ పిలుస్తున్నారు చక్కగా అని. ఇదిగోండి కోసుకుందాం రండి. అంకుల్ డెప్ప పట్టుకోవాల్సిందే, నా వల్ల కావట్లేదు, గబగబ కోసేస్తా. అంకుల్ పట్టుకుంటారు, కోసేద్దాం. ఎంత బాగున్నాయో చూడండి. అసలు నిజంగా ఈ ఆనందం అసలు ఎక్కడ దొరకదండి. అందుకే మొక్కలు పెంచండి చక్కగా మీరు కూడా అని ఎంత మంచి మంచి కామెంట్స్ రాస్తున్నారండి. అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు మంజీరా మామిడి చెట్టు గురించి ఎంత బాగా రాశారు. పద్మాంటి, నువ్వు రోజు వీడియోలు పెట్టి పద్మాంటి, చాలా హ్యాపీగా ఉంది మాకు నీ వీడియోలు చూస్తుంటే, నీ వంటలు చూస్తుంటే అన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని పచ్చిమిరపకాయలు ఒకే చెట్టును కోసాను. పుదీనా ఉంది, మొన్న కోసిన పుదీనాతో పచ్చడి చేస్తాం. అత్తమ్మ ఉన్నారు ఇంట్లో, అత్తమ్మకి తొక్కుడు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. వాళ్ళ సాంబార్ కాసాను. పొద్దునేమో చపాతీ చేసుకున్నాం. చపాతీలోకి దప్పలం కూర వండాను, సూపర్గా ఉంది అన్నారు. మంది ఏమని రాస్తున్నారంటే, ఏయ్ పద్మాంటి మాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు హార్వెస్ట్ వీడియోలు తీయాల్సిందే అంటున్నారు. ఇగోండి దొండకాయలు ఈసారి మన కోసం ఎదురుగుండా ఉన్నాయి. ఈ దాక్కుంటాయి. ఇగోండి, అబ్బా ఇది చూడండి, చూసారా? బుట్ట తీసుకురాకుండా డిప్ప తెచ్చాను. వాళ్ళ మీ అంకులు పట్టుకోవాల్సిందే. ఇదిగోండి ఓది, ఇగోండి ఎక్కడో గొయ్యలేదంట. ఎక్కడ ఏమండి ఏమన్నా ఇటా? ఇదిగోండి ఎంత బాగుందండి. నిజంగానే నాకు కనపడట్లేదండి. నేను ఒక చోట చూస్తాను, మీ అంకులు ఒక చోట చూస్తున్నారు. ఇవేమో మన ఇట్లా దాక్కుని ఇగబ్బా చాలా బాగున్నాయండి దొండకాయలు. ఈసారి నేను మీకు చూపించకుండా కోతున్నా. అసలు ఏం పచ్చడి పడుతున్నానో తెలుసా? 4 దొండకాయలు, ఒక బీరకాయ ఉంటే రాత్రి చేశాను, అమ్మడి బీరకాయను దొండకాయలు వేసి. అసలు మా అత్తమ్మ కూడా చాలా బాగున్నాయి అన్నారు. ఇగోండి దొండకాయలు, పచ్చిమిరకాయలు ఇన్ని వచ్చినాయి ఇక్కడికి.
తర్వాత కోస్తాను. బీరకాయలు చూడండి ఏం అందంగా పడ్డాయండి. ఈసారి నాకు కూడా బీరకాయలు ఈసారి ఇట్లా పడుతున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి బీరకాయలని చూపిస్తాయి. ఎండ వస్తే మన అయిపోయాడే వేడెక్కిపోతుంది. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇదిగోండి భలే పాకుతున్నాయండి, చాలా మంచిగా పాకుతున్నాయి. నిజంగా మనం ఇచ్చిన ఆకులు ద్రావణాలు మట్టి సూపర్గా ఉన్నాయండి, బాగా పని చేస్తున్నాయి. అబ్బో ఇటు చూడండి ఇంక ఇటు ఎన్ని ఉన్నాయో బీరకాయలు బాగా కాస్తున్నాయి. ఇదిగోండి నిన్న చిక్కుడు చెట్టు పువ్వు పోస్తుంది, కాయ కాయట్లేదు అన్నారు. ఇదిగోండి మా దగ్గరే చిక్కుడు చెట్టు పువ్వులు పోస్తుంది. వాతావరణం చల్లగా ఉంటేనే చిక్కుడుకాయలు బాగా కాస్తాయి, నాకు తెలుసు అది. ఇదిగోండి బెండకాయ చూడండి ఎట్లా ఉందో. అబ్బో ఇప్పుడు మీ అంకుల్ డ్యూటీ బాగానే ఉందండి. చెట్లన్నీ వర్షానికి పడిపోయినాయి కదా. ఇదిగోండి పట్టుకోండి, ఇదిగోండి బెండకాయ, ఇదిగోండి చూసారా ఎంత పెద్దగా ఉందో. అయ్యో ఫస్ట్ చూసుకోలేదండి, లేకపోతే సాంబార్లో వేసేవాళ్ళం. నేను ములక్కాయను చిలకడ దుంపలు వేసి వాళ్ళ సాంబార్ కాశాను. విరజాజి పువ్వులు ఎప్పుడో ఆగస్టులో పూసే పువ్వులు మనకు ఇప్పుడే వచ్చేసినాయి. ఇదిగోండి చిక్కుడు పువ్వు చూడండి ఎంత ఉందో. చిక్కుడు పువ్వు ఇవన్నీ కట్టాలి, కడతారు అంకులు, కట్టేయాలి. వానలు వచ్చినాయి అంటే ఇదిగోండి వానపాములు చూడండి. ఫస్ట్ 2-3 వానలకి ఇట్లా పడిపోతాయి కింద. కలెక్ట్ చేసేసుకోండి, ఇట్లా కలెక్ట్ చేసేసి నేను ఈ దొండ చెట్లు దాంట్లో వేసేస్తున్నా. అసలు ఎట్లా ఉన్నాయి చూడండి ఒక్కసారి, ఎంత బాగా భూమిలోకి. అవి చాలా తెలివిగలయండి మనకంటే. ఎక్కడ తడి ఉంటే అక్కడ దాక్కుంటాయి. ఇదిగోండి ఇటు వచ్చేయండి గబగబా. ఇదిగోండి కాకరకాయ ఫటాఫట్ కోసేస్తా. మనకి ఇట్లా కాస్తున్నప్పుడు సంతోషంగా కోసుకోవాలి. ఇదిగోండి కాకరకాయ ఇంకా అట్టు ఉంది. ఇవన్నీ నోమ పాకేస్తున్నాయి, సపోర్ట్ దొరికితే చాలు వాటికి. ఇదిగోండి కాకరకాయ ఇటండి. అబ్బాయి ఇక్కడికి వస్తే ఎంత మంచి స్మెల్ అండి. ఇప్పుడే చూశానండి అక్కడ. అది కాదు, ఇది ఇది ఇంకా చిన్నది. ఇదిగోండి చూసారా ఎంతలా ఉందో. ఇట్లాగే ఎత్తుక్కుంటే ఎక్కడెక్కడ దొరుకుతాయండి. అమ్మా రండి బీరకాయ చూడండి ఎంత బాగుందంటే అసలు ఇక్కడ బీరకాయ ఉందని మీకు కనపడుతుందా? ఇదిగోండి ఎంత బాగుందో, ఎంత హ్యాపీనో నాకు. ఈ ఒక్క కాయ అయినా దీంతో మళ్ళీ దొండకాయలు అవి అసలు ఎంత బాగా చేస్తున్నాను. అందుకే బీర చెట్లు పెట్టాలి బాగా. ఎక్కడ ఏది కట్ చేస్తానో అని భయంగా ఉంది. బీరకాయ వస్తాం ఏంటండి, ఇంత మంచి బీరకాయ ఎక్కడెక్కడ దాక్కుంటున్నాయి. భలే ఉన్నాయి అసలు కూరగాయలు మట్టికి. మస్తు మస్తు మస్తుగా ఉన్నాయి. అట్టాగే వచ్చేయండి, ఇట్లా వచ్చేయండి మీరు. నేను గుత్తి వంకాయలు కోయిన కానీ పెద్ద పెద్ద వంకాయలు కొత్తా. అమ్మో మళ్ళీ ఇన్ని వంకాయలు కొయ్యాల్సిందే. రండి కోస్తా. మీకు ఎన్ని వంకాయలు అంటే కొయ్యింది ఆంటీ అంటున్నారు మీరు. కోస్తా. ఇదిగోండి ఇదిగో ఇది ఇంకా లావు అవుతుంది. ఇదిగోండి వంకాయ చూడండి టేస్ట్ ఉందండి. ముల్లంకాయ కోసిన రోజునే వండుతుంటే ఇంకా బాగుంటుంది. ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ బోళ్ళు ఎన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇది చూడండి ఇటు ఎన్ని అయినాయో, అసలు ఎన్ని అయినాయో. ఇదిగోండి ఈ వంకాయ ఇంకా సూపర్ వంకాయ. అబ్బో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇదిగోండి వంకాయలు అయితే చెప్పే పనే లేదు, గబగబ కోస్తా. కెమెరా వేడెక్కిపోతుంది, పొద్దున్నే రాలేదు. ఇక్కడ ఉన్నాయి కోస్తున్నా. వర్షాలకి మనం ఇచ్చే లిక్విడ్స్కి మంచి తాజా వంకాయలండి. మన మిద్దె తోటలో తాజా వంకాయలే. వంకాయలు అనాల్సిందే మనం. ఇంత మే నెలలో మన మిద్దె తోట, వంగ తోట ఏంటి, ఏ తోట ఏంటి భలే పచ్చగా ఉంది.
ఇదిగోండి ఇక్కడ తెల్ల వంకాయలు ఇటు చూడండి, ఇక్కడ పోస్తున్నా. కిందకి వెళ్ళి నాకు సర్దుకుందాం, మళ్ళీ కోసుకొస్తా మూలకెళ్ళి. అబ్బా పచ్చ వంకాయ చూడండి, ఇటు రండి ఒక్కసారి. గ్రీన్ వంకాయలు, అసలు ఇన్ని వంకాయలు కాసింది ఏంటండి. ఇదిగోండి ఇదిగోండి గ్రీను, ఇదిగోండి 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 ఎంతలా ఉన్నాయి చూడండి. 2 లావిగా వద్దాం. ఇదిగోండి అబ్బా వీటితో కాల్చి చేద్దాం. ఇదిగోండి భలే ఉన్నాయండి, గుత్తులే. ఎంత బాగున్నాయో చూడండి, అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇంకా బెండకాయలు కోసుకొచ్చేసా. అసలు ఇప్పుడు నేను వచ్చింది ఎందుకు వచ్చానో చెప్పమంటారా? ఎందుకు వచ్చానంటే తోటకూర కోస్తానికి వచ్చా. ఇది ఇప్పటికే ఇన్ని అయిపోయినాయి. ఎక్కడుంది తెల్ల వంకాయలా? వంకాయలు కోసి వండి కూడా బోరు కొడుతున్నాము అందరికీ. ఇదిగోండి ఇక్కడ ఒక లావు వంకాయ ఉంది, ఈ లావు వంకాయలతో కాలుసి చేస్తా. ఈ గుత్తులు చూడండి, అసలు ఈ గుత్తులు ఏంటి ఇంకా చాలు, అవి ఇంకా పెద్దగా అవుతాయండి, ఇంకా పెద్దగా అవుతాయి. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయి, చాలు వంకాయలు. ఇదిగోండి పట్టుకోండి, ఇక ఇక్కడ పెడుతున్నా వంకాయలు కోస్తున్నా. ఖర్జూరపు చెట్లో మొలిసింది. ఇదిగోండి చాలా ఇష్టం అత్తమ్మకి మా నాన్నకి తోటకూర స్తంభం. ఎండాకాలం తోటకూర స్తంభం ఇక్కడికి ఇరగొట్టేస్తున్నా. ఇదిగోండి తోటకూర. ఇప్పుడు ఎందుకు కోస్తున్నానంటే నాకు ఆకుకూర ఇంత తాజాగా ఉంటే పురుగు వచ్చేస్తుంది తెలియకుండా, అందుకు కోసేసుకుంటున్నా. కోస్తే ఏమవుతుందంటే నాకు కనపడతాయి ఎక్కడ పురుగు ఉంది ఏంటి అనేది. అటు వచ్చేస్తాను, అటు రండి. ఇదిగోండి ఇదంతా కోసేస్తాం. ఇదిగోండి ఇదంతా కోస్తా. ఇది పట్టుకోండి సారు. ఇదిగోండి ఇంత మంచిగా ఉన్న ఆకు తెలీదు మనకి పురుగు ఎక్కడ ఉందనేది. ఇప్పుడు ఇట్లా కోసేసాం అనుకోండి మనకి కనపడుతుంది, అందుకు నేను కోస్తున్నా. దీంట్లో ఒక పురుగు ఉంది, రాత్రి 7ంటికి బ్యాటరీ లైట్ వేసి చూస్తా, నాకు కనపడుతుంది. ఎంత బాగుంటుందంటే, ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది. ఎక్కడో దాక్కుంటుంది. ఇప్పుడు పగలేమవుతుందంటే భూమిలోకి వెళ్ళిపోతాయి. పద్మాంటికి గాజు పురుగులు వస్తున్నాయి, ఏం చేయాలని అడుగుతున్నారు. జీవన ఎరువులండి, బెస్ట్ జీవన ఎరువులు మీకు చెప్పాను. జీవన ఎరువులు కలిపేసి వేసేయండి ఈ టైంలో. మెటరైజం, ఇక గాజు పురుగులు ఉండవు, ఏ పురుగులు ఉండవు, వేరుకుళ్ళు ఉండవు. కొత్తిమీర ఉంది, అసలు ఏం వాసన వస్తుందండి కొత్తిమీర. ఇదిగోండి ఇంత అయింది, ఇంకా కోసుకుని వస్తాను. ఎంత బాగుందో ఇది. ఇట్లా గిల్లి తిన్న కొద్దికి మనకి ఇట్లా వచ్చేస్తాయి. బెండకాయలు కోసేసా. ఇదిగో మందార పూలు అసలు చూసుకోలేదు మేము. జాంకాయలు కింద రాలిపోయి పడిపోయినాయి కనపడకుండా. ఇక జాంకాయ పిందెలు కూడా పడుతున్నాయి, చాలా పడుతున్నాయి జాంకాయలు. అయిగోండి ఎన్ని పిందెలో. మీకు యాపిల్ కాయ చూపించలేదుగా. యాపిల్ కాయలు అబ్బో చాలా కాయలు ఉన్నాయి. యాపిల్ కాయలు చూపించాలంటే పైన ఎన్ని కాయలు ఉన్నాయో మీరే చూసుకోండి. ఇంకా పైన చిటారు కొమ్మను కూడా ఉన్నాయి, అవతల కొమ్మన. అయిగోండి యాపిల్. పైకి వచ్చామంటే మిద్దె తోటలో సంతోషమే సంతోషం, సంతోషమే సగం బలం అంటారు. ఇదిగోండి ఇదండి, ఏం పర్వాలా, ఇది కనపడకుండా దాక్కుంది. ఇట్లాగే దాక్కోవాలి పక్షులకి వాటికి. దీని మీద సపోర్టింగ్ ఉంది, నో ప్రాబ్లం. ఎంత హ్యాపీగా ఉందోనండి. ఇదిగోండి ఇక్కడే కోసుకొచ్చేస్తున్నా. అబ్బో గ్రేటే, అంతే. చూద్దాం. ఇదిగోండి ఇటు రండి. ఇదిగోండి ఈ రోడ్డు మీద మొలిసిన జామ చెట్టు తెచ్చి బతికిద్దాం అనుకున్నా, చచ్చిపోయింది. చచ్చిపోయింది, అది తీసేయాలి. ఈరోజు మన మిద్దె తోటలో
వచ్చిన వంకాయలు, గుత్తి వంకాయలు, బీరకాయ, బెండకాయలు, దొండకాయలు, 2 కాకరకాయలు, పచ్చిమిర్చి, పండుమిర్చి, తోటకూర. చూశారు కదండి ఈ రోజున కోసిన కూరగాయలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి.